Down, down. Deputy CM. Down, down. CM. Down, down. We want justice. We want justice. We want justice. Idem Rajam. Idem Rajam. 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 Idem Rajam. Idem Rajam. 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 We want justice. Stand up, ready, Kotame Prabhato. Stand up, ready, Kotame Prabhato. We want justice. We want justice. పైన దేశద్రోహం కేసు ఉపా చట్టాన్ని రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉపయోగించడం దారుణము. ఈ సందర్భంగా ఉపా అనే పదం ఉప ముఖ్యమంత్రి గారికి బాగా నచ్చినట్టుంది. అందుకే రావణ్ మీద ఉపా చట్టం పెట్టారు. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఉపా అనే పదం నచ్చి ఈ యొక్క చట్టం పెట్టారేమో అర్థం కావడం లేదు. ఈ యొక్క కేసులు ఐదు కేసులు బనాయించారు. 4 కేసులు జడ్జి కొట్టేసిన తర్వాత 5వ కేసుగా ఈ యొక్క చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం దేశంలో తీవ్రవాదం పైన అదేవిధంగా మావోయిస్టుల మీద పెట్టాల్సిన ఈ చట్టాన్ని ఏదైతే హిట్మా చనిపోయారో హిట్మాకు అనుకూలంగా ఈ యొక్క రావణ్ మాట్లాడారని మరో ఇంకా 1-2 సందర్భాలను కలిపి ఈ దేశద్రోహం కేసు రావణ్ మీద పెట్టారు. మేము ఒకటే అడుగుతా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ఏదైతే హిట్మా నక్సలైట్ కాబట్టి ఈ యొక్క దేశద్రోహం చట్టం రావణ్ మీద పెట్టామన్నారు. మరి మీరు గద్దర్ గారిని ఎన్నిసార్లు చెప్పారు? నా అన్న గద్దర్ అన్న అని చెప్తా ఉన్నారు. నేను ఆయనకి డబ్బులు ఇచ్చాను లేదా కారు కొనిపించానని చెప్తా ఉన్నారు. మరి మీ మీద ఏ కేసు పెట్టాలి మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాము. ప్రశ్నిస్తే కేసులు పెట్టడము ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీ అయిపోయింది. మేము చెప్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో పవన్ కళ్యాణ్ వల్ల మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని భావిస్తా ఉన్నారో ఇదే పవన్ కళ్యాణ్ వల్లే ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి దూరం అవుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. రావణ్ మీద పెట్టిన కేసుని వెంటనే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. లేని పక్షంలో అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని పోరాటాలు పిలుపునిస్తామని తెలియజేస్తా ఉన్నాము. Please subscribe .news.